హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజంగా ఫ్లాప్ హీరోనో లేకపోతే సక్సెస్ హీరోనో. ఈ హీరో అంటే హీరోనే కదా, ఫ్లాప్ అయిన హీరోలాగా ఈరోజు ఎవ్రీడే ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. నేను అది చేసినాం, మేము ఇది చేసినాం అని చెప్తున్నారు కదా. హైకోర్టు చాలా సీరియస్ అయి మొట్టికాయలు వేసింది హైడ్రా రంగనాథ్ విషయంలో. ఎట్లా చాలాసార్లు మండిపడ్డది, ఈసారి చాలా ఇంకా ఎక్స్ట్రీమ్ స్థాయిలో మండిపడింది హైకోర్టు. ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్పేట్లోని బతుకమ్మ కుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి రంగనాథ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. బతుకమ్మ కుంట గురించి ఎంత గొప్పగా చెప్పారు, అసలు అంతా కబ్జాకు గురైంది, అసలు మేమే దాన్ని వెలికి తీసి మేమే చేసినామని. అబ్బా, ఇంకా రేవంత్ సైన్యము వాళ్ళు ఉంటారు కదా, తెలిసి తెలియని అజ్ఞానపు సన్నాసులు వేసిన పోస్టులు చూస్తుంటే అయితే నవ్వుకున్నాం. కానీ ఈరోజు తలకాయలు పెట్టుకుంటారో మరి. రంగనాథ్పై కోర్టు ధిక్కరణ చర్యలు ఇంకా పెండింగ్లో విషయాన్ని గత విచారణ సందర్భంగా క్షమాపణ కోరిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం బతుకమ్మ కుంట చెరువు వద్ద నిర్వహించిన సమావేశానికి హాజరై జిమ్ ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలతో సహా ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రంగనాథ్ హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డది న్యాయస్థానం. నువ్వెవడ్రాబా ఇవ్వనిక, దాని పూర్వాపరాలు పరిశీలించకుండా బతుకమ్మ కుంట భూ వివాదంపై గతేడాది జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో కోర్టు పరిధిలోని ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని, సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్టుగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించింది న్యాయస్థానం. హైడ్రా కమిషనర్ చట్టానికి అతీతం కాదు, ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాదా? సో ఇది పరిస్థితి. చాలా గొప్పగా చెప్తారు కదా, కానీ దాని ఈక్వేషన్స్ ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, అన్నిటి విషయంలో మరి అంతే దూకుడు ఉండాలి కదా. అబ్బే, ఇప్పుడు ఆదిత్య దాని గురించి చెప్పాడు, నా పరిధిలో లేదని చెప్తాడు. ఇక్కడ మూసీలో కట్టిరు కదా, ఇప్పుడు మధుపార్కు రిడ్జి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి దాన్ని జీరో వాల్యూ చేసిండు కదా. మరి ఇదే దాని విషయంలో ఎందుకు చేయరు? హైడ్రా రంగనాథ్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆదిత్య వాంటేజ్ విషయంలో దాన్ని ఎందుకు జీరో వాల్యూ చేయరు? అంటే మీకు మూటలు పెద్ద పెద్ద మూటలు అందితే సప్పుడు లేదు, పెద్దోన్ని ఏమీ చేయలేరు. మామూలుగా మాత్రము మీరు చేసి మామూలుల మీద ప్రతాపం ఎట్లా చూస్తారు? బతుకమ్మ గురించి కథలుగా చెప్పుకొని కాలర్లు ఎగిరిలేస్తే ఆ కాలర్ని పీగ లాగిపెట్టింది హైకోర్టు ఈరోజు. ఇప్పటికైనా కొంచెం మన బుద్ధి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేస్తే మంచిగా ఉంటుంది అనేసి ప్రజలు రంగనాథ్కి హెచ్చరిస్తున్నారు. బల్సిరోడ్కి ఒక న్యాయము, బక్కోడికి ఒక న్యాయము. వీళ్ళే పెద్ద చెరువులు అంట, గతంలో ఉన్న చెరువులను కూడా వీళ్ళ ఖాతాల్లో వేసుకొని దాన్ని మేము అద్భుతంగా ప్రైవేట్ ల్యాండ్లలో చొరబడి మీరు టాయిలెట్స్ కడతాము, జింబులు పెడతాము, ఇంకోటి పెడతామంటే ఏమి చట్టాలు చూస్తూ ఊరుకుంటా అంటే చట్టాలు మీ చుట్టాలా? ఇదే ఈరోజు జరుగుతుంది. ఇంకెన్నిసార్లు వేసినా బుద్ధి డాష్ రాదా అనేసి హైకోర్టు సీరియస్ అయింది. జర చూసుకోండి. మన హీరోయిజం కోసమో మనం ఏవేవో మాటలు మాట్లాడేసి మనం ఏమేమో ట్వీట్లు వేస్తే వేయించుకుంటే సరిపోదు. ప్రజలు ట్వీట్లు వేస్తున్నారు. మా లాంటి వాళ్ళు ఆ ఆదిత్య వాంటేజ్ గురించి ఎన్నిసార్లు ట్వీట్ వేసినాం రంగనాథ్ సారు, మరి ఎందుకు పట్టించుకోరు? దాన్ని ఎందుకు గులగొట్టరు? దాన్ని ఎందుకు జీరో వాల్యూ చేయరు? సమాధానం ఉండదు. అందుకే ఆ ఆదిత్య వాంటేజ్లో ప్లాట్లు కొనే వాళ్ళు కూడా ఆలోచించండి. అది ఖచ్చితంగా దానికి కూడా జీరో వాల్యూ ప్రజలే చేస్తారు. ఆ మురుగు కంపలకు కట్టుకుంటే రేపు ఆ మురుగు నీళ్ళతో స్నానం చేయాలి, ఆ మురుగు నీళ్ళే మీరు తాగాలి, మీరు మీ పిల్లలు ఆ అద్దాల బంగ్లాలో ఉండాలి, మురుగు కంపంతా పీల్చాలి. కొనే ముందు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి.